నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి Yeah, చాలా definitely. ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం ఎలా? నెల మాట్లాడుకుందాం. Mm. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా Ah. తప్పదు. Mm. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. అవును. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. Mm. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేట్ 16th దిగుతున్నారు అనమాట Ah. సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. Mm. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. ఓకే. 5th ఆగస్ట్ నుంచి 5th 6th అరౌండ్ దట్ టైం. Mm. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు. Mm. ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి ఉంది. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి మొత్తం వెళ్తున్నారు. అదే. Mm. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు June 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట. గోచారం ఇలా ఉంది. ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. Mm. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. Mhm. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తుంటాం. ఎక్కడి నుంచి? మీ రాశి దగ్గర నుంచి Mm. గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. అంటే చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. Ah. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ Obvious. రాహు ఉంటే Mm. మరి కేతు, కేతు yeah. అంతే కదా. Yeah. రెండు ఒకటే. ఆపోజిట్ కదా. Mm. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. Mm. ఎందుకంటే 1.5 years ఉంటుంది అది. ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. Mm. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు Mm. జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. Mm. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. Mm. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. Mm. సో లగ్నం రీత్యా ఇదేంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. Right. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. Right. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. Mm. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. Right. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే సుధా గారిని కాంటాక్ట్ చేస్తాను. రైట్, తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది సుధా గారు? వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూస్తున్నారు కదా మరి. సో అన్ని రంగాల్లోనూ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కెరియర్ రంగంలో చాలా బాగుంటుంది. ఆర్థిక ఎదుగుదల చాలా బాగుంది. ఇదొక్కటి కాకుండా మనకి సన్ చూడు 9th, 10th లాడేమో 9th మళ్ళా కిందకి దిగుతున్నారు, ఓన్ హౌస్ కి వస్తున్నారు. సో ఎంత స్ట్రాంగ్ పొజిషన్ అది. 10th లాడ్ ఓన్ హౌస్ లో ఉన్నారంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు 11th లో కేతు ఉన్నా కూడా, లాభంలో కేతు ఉన్నా కూడా చిత్ర విచిత్రంగా డబ్బులు వచ్చే ఛాన్సెస్, అంటే సడన్ గా ఒక మొత్తాది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి ఎలా వస్తుందని మనం చెప్పలేము, కానీ తప్పక కుంభవృష్టి కురిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ పొజిషన్ బాగుంది. మళ్ళా ఇక్కడేమో
సో అర్ధాష్టమ శని ఉంది, 5th లో రాహు ఉన్నాడు. అంటే ఏంటి, ఎక్కడి నుంచో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరో ఇచ్చి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, వీళ్ళకి ఖరీదైన వస్తువులు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అన్ని పొజిషన్స్ బాగున్నాయి మనకి. అలాగే ఇప్పుడు 10th లో ఏమో మెర్క్యూరీ వీనస్ అయినా రిట్రోగ్రేడ్ అవుతుంది. సో ఇదొక్కటే కొంచెం మైనస్ పాయింట్. సో హెల్త్ విషయానికి వస్తే కూడా సెన్సిటివ్ గా ఉన్న హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల వీళ్ళకి. చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగం వచ్చినా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పాలి. ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫార్మింగ్ కమ్యూనిటీకి ఖర్చులే అంటే ఏంటంటే ఆర్థికంగా కూడా బాగుంటుంది. మనకి ఎక్కువ అవుతుంది ఖర్చు, వాళ్ళేమో రాబడి ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి తెలుసు సేమ్ ఇదే రాశికి అధిపతి జూపిటర్ తో కలిసి ఉన్నారు. సో 5th లార్డ్ తో కలిసి ఉన్నారు. సో డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది దేంట్లో అయినా అవ్వచ్చు. ఆర్థిక మెరుగుదల ఎక్కువ కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ సెట్ అవుతాయి. అంటే 7th మరి జూపిటర్ కదా, మార్స్ ఏమో మళ్ళీ ఈ మంత్ ఎండ్కి మూవ్ అవుతున్నారు. సో అప్పుడు ఇంకా ఏంటంటే ఒక పాత్వే ఓపెన్ అవుతుంది. సో బాగుంటుంది. అలాగే అనుకూల పరిస్థితి దాంపత్య జీవితంలో నెలకొంటుంది. అందరితో పాటు సత్సంబంధాలు ఏర్పడతాయి అని చెప్పాలి. అలాగే ఏంటంటే ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం అనేది వీళ్ళకి తప్పక వస్తుంది ఈ నెల. అండ్ ఆల్సో గవర్నమెంట్ తో పని చేయించుకోవాలి అంటే తప్పక ఈజీగా పని చేయించుకోగలరు వీళ్ళు. సో జూపిటర్ కూడా ఇండికేషన్, మళ్ళీ సన్ ఏమో ఓన్ హౌస్. సో గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా మెరుగుదల బాగుంటుంది. అలాగే పాలిటిషియన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మంచి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవాలి ఈ నెల మనం మాట్లాడుకునేది. హెల్త్ ఎలా ఉంటుంది అనుకో? హెల్త్ మెరుగుపడుతుంది ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఎందుకంటే అన్ని పొజిషన్స్ బాగున్నాయి. అదే ఓవరాల్ గా వృశ్చిక రాశి వాళ్ళు సూపర్ గా ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే చాలా ఇప్పటి వరకు చూస్తే వృశ్చిక రాశి చాలా బాగుంది. చాలా బాగుంది యాక్చువల్ గాను. అదేంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంది. స్టార్టింగ్ ఏంటంటే ఎప్పటికీ స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ అది ఊపందుకుంటుంది. సో అన్ని కూడా మంచి పొజిషన్ కి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇది ఒక్కటే, దీంట్లో కేతు ఉన్నాడు కదా, 11th కేతు ఇబ్బంది పెడతాడా? 11th కేతు ఇబ్బంది డబ్బిస్తాడు. ఇబ్బంది పెట్టడం అంటే ఏంటంటే కొంత యాంగ్జైటీకి గురి చేయడం, అంటే ఏంటి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది దేంట్లో బిజినెస్ పీపుల్ కి ఎస్పెషలీ. ఎప్పటికైనా అది ఉండేది ఒకటే. ఈ నెల కొంచెం ఎక్కువ చేస్తుంది ఎందుకంటే మళ్ళీ వీనస్ కూడా దిగుతున్నారు 12th లో ఇక్కడ దిగుతున్నారు కదా. సో 11th లోకి దిగుతున్నారు కనుక ఈ రెండు అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. అందుకని పర్సనల్ డెవలప్మెంట్ అది రాసి పెట్టడం మంచిది. అంటే ఏంటి, ఒక జపం చేసుకోవడం కానీ, ఒక పూజ చేసుకోవడం కానీ, స్పిరిచువల్ గా వెళ్ళడం అని చెప్తాం, ధార్మికంగా వెళ్దాం అనుకుంటాం, రిలీజియస్ అని కూడా అనొచ్చు కదా. సో ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే సత్ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక సన్ గాడ్ కి అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే బెల్లంతో వీటితోటి మనం చేసి పెట్టడం. చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు. చిన్నపిల్లలకి చేయడం ఇంకా మంచిది, ఎందుకంటే మనకి మెర్క్యూరీ కూడా ఇక్కడ ఉన్నారు. సో చిన్నపిల్లలకి పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే గోవుకి కూడా మనం బెల్లంతో మన చేత్తో ఏదైనా ఒకటి పాయసం కానీ అది చేసి పెట్టడం మంచిది. మనకి తెలుసు ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం, మనం అన్ని చేసేది అంటే బెల్లంతోనే పాయసాలు చేస్తూ ఉంటాం. అలాగే శనగపప్పు బెల్లం కలిపిన ఏదైనా పదార్థం అంటే తీయ పదార్థం నేను చెప్పేది చేసి పెట్టడం, అందరికి పెట్టడం అనేది మంచిది. అలాగే సన్ గాడ్ కే ఎక్కువ చేయాలి, సూర్యుడికి ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఆర్థికంగా మిగతా అన్ని పొజిషన్స్ బాగున్నాయి. న్యాచురల్ గా మనం ఎప్పుడు చెప్పేది శని భగవానుడికి చేయమంటాం, చేయండి, తప్పక చేయండి, నవగ్రహాలకి చేయండి మంచిది. కానీ అధిపతి సూర్యుడే కనుక నేను ఎక్కువ సూర్యుడికి చేయమని చెప్తున్నాను. సో ఓవరాల్ గా మంచి మంత్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా హ్యాపీగా గడుస్తుంది వీళ్ళకి అని చెప్తున్నారు. దట్స్ అ గుడ్ థింగ్ టు నో. రైట్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.